యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? ఈ అంశం పైన అసంబద్ధ ప్రేలాపనలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ. రీసెంట్గా ఒక ఈవెంట్లో ఆయన శ్రీరాముడు నేపాల్లోనే పుట్టారని, ఆ విషయంలో నేపాలీలు గట్టిగా ప్రచారం చేయాలని, అలా బయటికి చెప్పుకోవడానికి నేపాలీలు ఇబ్బంది పడకూడదని, దాంతోపాటు శివుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా నేపాల్లోనే పుట్టారని చెప్పి ఆయన చెప్పారు. 2020లో కూడా ఇలాంటి ప్రేలాపనలే చేశారు కేపీ శర్మ ఓలీ. అసలు రామాయణం అంతా మాదేనని చెప్పి, అయోధ్య అనేది కరెక్ట్ కాదు, రాముడు పుట్టింది నేపాల్లోని తోరి అనే గ్రామంలో పుట్టారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. దాంతోపాటు విశ్వామిత్రుడు చతార్ అనే ప్రాంతంలో లక్ష్మణుడికి టీచ్ చేశారని చెప్పి, విశ్వామిత్రుడి ఆశ్రమం కూడా నేపాల్లోనే ఉందని చెప్పి, రాముడు కోసినది దాటి వెళ్ళిపోయిన తర్వాత విశ్వామిత్రుడు లక్ష్మణుడిని కూడా టీచ్ చేశారని చెప్పి కూడా కేపీ శర్మ ఓలీ చెప్పారనమాట. దీనికి సంబంధించి వాల్మీకి రాసిన రామాయణంలో అంతా ఉందని చెప్పి, దాన్ని బేస్ చేసుకునే తను ఇదంతా చెప్తున్నానని కూడా చెప్పారు. ఇంతకుముందు కూడా ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యల వల్ల భారత్ నేపాల్ సంబంధాల్లో కాస్త ప్రకంపనలు వచ్చాయన్నమాట. యాక్చువల్గా రాముడు అయోధ్యలో పుట్టాడంటానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈయన అయోధ్య ఏదైతే ఇప్పుడు ఇండియాలో ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి, రాముడు మా విలేజ్లో పుట్టాడు, నేపాల్లో పుట్టాడని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారనమాట. దీనికి సంబంధించి నేపాలీలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని చెప్పి, అంతగా మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అని కూడా చెప్తున్నారనమాట. గతంలో నేపాల్ ప్రధాని ఓలీ ఇలాంటి వ్యాఖ్యలే చాలా చేశారనమాట. 2020లో కూడా అయోధ్య తమ దేశంలోని చిత్వాన్ జిల్లాలో దోరి అనే ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని కూడా పేర్కొన్నారనమాట. దాంతోపాటు దశరథుడు ఎవరైతే రాముని తండ్రి ఉన్నారో ఆయన పుత్రకామేష్ యాగం కూడా నేపాల్లోనే చేశారని చెప్పి ఓలీ చెప్పారనమాట. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆ ప్రాంతంలో కూడా కాలాపాని, లిపులేక్, లింపియాదురా ఏదైతే మన ఉత్తరాఖండ్లో ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నేపాల్వే అని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆయన పైన చాలా విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్ చాలా చిన్న దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. తప్పుడు సమాచారంతో భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బతీయడంలో కేపీ ఓలీ సిద్ధహస్తుడు. కాబట్టి ఈ విషయంలో కేపీ ఓలీకి భారతదేశం గట్టిగా సమాధానం చెప్పాలి.